మహాశివరాత్రి బ్లాగ్ ఇలా జరుగుతుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాట. ఉన్నది ఒకటి, నాకు జరిగింది మాత్రం ఇంకొకటి. అలా అయితే ఈ రోజు ఈ బ్లాగ్ నడిచింది. అది ఎలా నడిచింది, ఏం కథ అనేది మీరు ఈ బ్లాగ్ లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఓ చెప్పినావులేమ్మా ఇలానే అంటారు, ఏముండదు ఆ వీడియోలో లాస్ట్ వరకు అలా నడుచుకుంటేనే వదులుతుందని చాలా మంది అనుకుంటారు. లేదండి, నేను ఉన్నది ఉన్నట్లుగానే చెప్తాను. ఆ వీడియోలో ఏం జరిగింది అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాట ఈ రోజు ఈ బ్లాగ్ ఇలా జరుగుతుందని. ఎందుకంటే నేను నిన్న ఒకలాగా అనుకున్నాను, కానీ ఈ రోజు ఇంకొకలాగా అయితే నా రోజు నడిచింది. నాకైతే ఆ దేవుడు పిలిపైతే వచ్చిందండి. నిజంగా చెప్తున్నా, నేను ముందు రోజు ఏం అనుకోలేదు మాట. నేను గుడికి వెళ్ళాలని ఒక మాట వరుసకైతే అనుకున్నాను, కానీ నా ఇంట్లో సంసారం తెగదు తెల్లారదు. నేను లేట్ అయినా పోయేదిలే అనుకున్నమాట. నేను ముందు రోజే తేజతో అనింటి మాట, మనం పోతే తెల్లవారుజామునే గుడికి వెళ్ళాలి, నైటే మొత్తం చేసి పెట్టుకుని. కరెక్ట్ తెల్లవారుజామున 5 అయిందో లేదో నాకైతే తేజ ఫోన్ చేసింది. అది ఎందుకు చేసిందో అనుకున్న తర్వాత ఫోన్ ఎత్తే ఇలా అన్నది, నువ్వు లేచినావా, రెడీ అయినావా, గుడికి వెళ్దామని. నాకు ఎప్పుడే అనిపించింది ఆ దేవుడే నా కోసం ఫోన్ చేయించినాడు నేను గుడికి పోయి ఆయన దర్శనం చేసుకోవడానికి అని. ఇక శివుడి ఆజ్ఞ లేని చీవైనా కుట్టదన్నట్టు నాకు ఆ దేవుడు పిలిపొచ్చినాక నేను ఆగుతున్నా. నాకు ఏమైందో అస్సలు అర్థం కాలేదన్నమాట. నాకు బుగులు పుట్టేసింది, తొందరగా పని చేసుకున్నాలా, వెళ్ళాలని దర్శనం చేసుకున్నాలని. అలా నేను అనుకున్నట్టనే లేచినానండి. త్వరగా పని అయితే చేసేసుకొని చీకట్లోనే వెళ్ళి ఆ శివయ్యకు దీపం పెట్టి నా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని నా కాడ ఉన్నంత వాటిలో అయితే ఆయనకు దీపం పెట్టేసి వచ్చాను. అసలు నేను ముందు రోజు ఏమనుకోలేదు కాబట్టి నా కాడ ఏ వస్తువులు లేవు. నిజంగా చెప్తున్నానండి, మనం ఏదైనా అనుకుంటే అవి జరగవు, కానీ జస్ట్ అలా అన్ని అనుకోకుండా వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను జస్ట్ ఇక్కడ అని అనుకోకుండా వెళ్తానని తెలుసు, అంటే ఎప్పుడు వెళ్తాననేది నాకు గ్యారెంటీగా తెలియదు. ఇంత ఉదయాన్నే ఇలా పూజ చేసుకుంటారని కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులో ఇంకొకటి అయితే నా కాడ పూలు, తమలపాకులు, ఒక్క, నెక్స్ట్ పాలు, పెరుగు ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయండి. అది ఎట్లానో ఏం కదా, నా శివయ్య దయ నా మీద ఉంది కాబట్టి అన్నీ ఉండడం వల్ల పోయి ఆయనకు అభిషేకం చేసి వచ్చినాము. అందులో మేము వెళ్ళిన టైం కూడా బాగుంది కాబట్టి జస్ట్ మాకైతే ఒక గంట సేపు అయితే క్యూలో నిలబడాల్సి వచ్చింది. అదే తెల్లగా అయినాక పొయ్యి ఉంటే గానా నేను ఉదయం వెళ్ళిన దాన్ని ఖచ్చితంగా మధ్యాహ్నం 1-2 అయ్యేది మాట. అంత క్యూ ఉంటుంది ఇక్కడ. మేమున్న సైడ్ ఈ నార్త్ వాళ్ళు ఈ మహాశివరాత్రి మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తారండి. జాగారం గురించి నాకైతే తెలియదు, కానీ మన ఊర్లో చేస్తాము. నెక్స్ట్ ఇలా పూజ చేసుకుని ఇంటికి వస్తుంటే మాకైతే అక్కడ ప్రసాదం కూడా ఇచ్చారండి. అది కూడా సాబుదానా పాయసం మాట. ఇంకా ఇంటికి వచ్చి ఏముందండి, ఆ సాబుదానా పాయసం తినక ముందుకే ఫస్ట్ ఇంట్లో పూజ మొత్తం చేసేసిన అనమాట. పూజ చేసిన తర్వాత ఆ పాయసం తిన్నాక నెక్స్ట్ నేను ముందు రోజే ఇలా నానబెట్టింటినండి. నిజం కదండి, ఇదంతా ఒక కోఇన్సిడెంట్ లాగా అయితే అయిపోయింది. నేను ఆయనకి ప్రసాదం చేయాలని కూడా అనుకోలేదు మాట. ఇలా స్నానం చేసినాను, పూజ కూడా ఆల్మోస్ట్ అలా అయిపోయింది. ఇక నేను ఈ రోజు వడ చేద్దామని ఈ రోజు పెరుగు వడ, కానీ ఇలాగైతే శనగలు, కొంచెం మినపప్పు, మెంతులు అయితే వేసి నానబెట్టినానండి ముందు రోజే మాట. మా బావ వేరే వాళ్ళకైతే తీసుకొని పోతా టిఫిన్, ఒక 3 కావాలన్నాడు, ఎక్కువలోనే నానబెట్టింది. ఇంక ఎలాగో టిఫిన్ చేస్తున్నా, ఫస్ట్ ఆ శివయ్యకి నేను నైవేద్యం పెట్టిన తర్వాతే మా బావకి ఇచ్చి పంపించడం మేలు అనిపించింది. అలాగే త్వరగా ఇలా అయితే వడలు అయితే వేసేసిన అనమాట. అలా వేసి మా బావకి పెట్టి అయితే పంపించినాను. ఈ వడల రెసిపీ అయితే నేను మీకు ఇక్కడ చెప్తాను, వినండి. మీరు కూడా వీలైతే చేయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఏమంటే మాకు ఇక్కడ రేషన్లో ఎక్కువ ఈ శనగపప్పు వేస్తారండి, కాబట్టి శనగపప్పుని నేను ఏం చేయాలి, ఊరికే అవి అయితే చేయలేను కదా. శనగపప్పు తిన్నా గ్యాస్ పట్టేస్తుందని మొన్న ఒకరోజు నేను పెరుగు వడ అయితే ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, బాగా వచ్చింది. ఈరోజు అలాగే చేద్దామన్నట్టు అవి బ్యాళ్ళు ఉంటే అవి వేసి దాంట్లో కొంచెం మినపప్పు, మెంతులు వేసి నైట్ అంతా నానబెట్టి గ్రైండర్లో కొంచెం ఉప్పు వేసి దీన్ని అయితే మంచిగా పిండి అయితే పట్టేసినానండి. పిండి మంచిగా దూదిలో అక్కడ వచ్చిన తర్వాత దాంట్లోనే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసి మంచిగా కలిపి దాన్ని బాగా తడిపేసిన తర్వాత మనం వడలు ఎలా వేసుకుంటామో అలానే వడలు వేసేసాను. అలా వేసిన తర్వాత ఇవి కొంచెం కాలేకైతే టైం పడుతుందండి. కాలిన తర్వాత ఏముందండి, మనం ముందుగానే మజ్జిగ చేసుకున్నాం కదా, కొంచెం ఉప్పు, కొత్తిమీర వేసుకొని ఆ మజ్జిగలో ఈ వడలు వేసేసుకోవడం. మీకు కావాలంటే దాంట్లో కొంచెం ఆమ్చూర్ పౌడర్, నెక్స్ట్ ఇక్కడ చాట్ మసాలా కూడా ఇటు సైడ్ వాళ్ళు అయితే వేస్తారండి, వేసుకోవచ్చు. ఇంకేదైనా మసాలా కావాలంటే మీరు వేసుకోవచ్చు. నేను మాత్రం ఈ పెరుగు వడని చాలా సింపుల్గా చేసేసిన, ఎందుకంటే మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం కాబట్టి కడుపులో ఎటువంటి మసాలా పోకపోవడం ఉత్తమం అని నాకైతే అనిపించింది. ఈ వడలు ఫస్ట్ వాయి వేసిన వెంటనే తీసుకుని ఫస్ట్ దేవుడికి అయితే నైవేద్యం పెట్టేశానండి. పెట్టిన తర్వాత ఇంకా నేను మా బావకి అయితే ఇక్కడ వేసేసి ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంకొక పక్క అయితే మా బావ టైం అయింది అని మొత్తుకుంటున్నాడు, నాకు త్వరగా కానీ అని. ఇలా మా బావకి అయితే ప్యాకింగ్ చేసి మా బావని అయితే పంపించేసానండి. ముందు రోజే నేను టెంకాయ కొట్టింటి మాట. ఆ టెంకాయ దాంట్లోనే నేను ఈ రోజు అయితే ఇంట్లో టెంకాయ దీపం పెట్టినాను. అవును, దాంట్లో 5 ఒత్తులు వేస్తారా, 1 ఒత్తు వేస్తారా, 3 ఒత్తులు వేస్తారని నాకు తెలియదు, నాకు వచ్చినట్లే పెట్టినాను. మీకు ఏమైనా తెలిస్తే కానీ నాకు కామెంట్ చేయండి. అవును, ఈ మహాశివరాత్రి మీరు ఎలా చేసుకున్నారు, నా వ్లాగ్ ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఉపవాసం ఉంటున్నారా, జాగారం ఉంటున్నారా అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే రోజు ఉపవాసం ఉంటున్నాను అంటే నేను ఉండలేనండి, ఎందుకంటే ఏమీ లేదండి ఊరికేనే. సరే, కానీ మీరు ప్రతి సంవత్సరం శ్రీశైలం కాలినడకన వెళ్ళి వస్తారా, వెళ్ళి వస్తే నాకైతే కామెంట్ చేయండి. మా అత్తమ్మ అయితే ప్రతి సంవత్సరం వెళ్ళొస్తుందండి. ఈ సంవత్సరంతో మా అత్తమ్మ 10 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకున్నది కాలినడకన శ్రీశైలం వెళ్ళి రావడం. ప్రతి ఒక్కరికిను మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మీరందరూ మహాశివరాత్రిని బాగా జరుపుకున్నాలని నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి.